అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారు కదా. నేను ఈరోజు మీకు ఏమేంటంటే ఫ్యాన్సీ ఐటము అన్ని ఆల్ మిక్స్డ్ ఐటమ్తో మేము ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ ముందుగా మీకు మంచి గ్రీన్ సారీ నేను లాస్ట్ ఇయర్ కలెక్షన్లో కూడా ఇచ్చాను. ఈ చీర మరి ఇది ఎవరింటికి వెళ్తుందో నాకు తెలీదు, అద్భుతం అనమాట. ఇదిగోండి, ఇది కాంతా వర్క్ ప్రింట్ వేసి పెయింటింగ్, దానికి అవుట్లైన్ కాంతా వర్క్. ఇది పళ్ళు, అక్కడక్కడ ఇలా బంచెస్ వస్తాయి ఇలాగ. ఓకే, అదిగోండి ఇలా బంచెస్ వస్తాయి, కనిపించిందా? దీనికి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఆర్గంజా బ్లౌజ్ లాగా ఈ బ్లౌజ్ వచ్చింది. బాగుంది కదా, గోల్డ్ చుక్కొచ్చి చాలా నచ్చింది చీర. ఇందులో ఓ చీర అంటే మోడల్కి ఒక చీర కాడి నుంచి నేను 15 రకాలు 20 రకాల చీరలు ఉన్నాయి. ఇంచుమించు 15 రకాల చీరలు తీసుకున్నానండి. మీకు వచ్చే వీడియోలో అన్నీ ఒక్కో వీడియోలో ఒక్కో చీర కడతాను, అప్పుడు అడిగితే ఉంటుంది మీకు. ఓకే, ఇదండి శారీ. ఇది టిష్యూ సూపర్ నెట్ శారీ. ఓకే, కోటా కాదు, టిష్యూ సూపర్ నెట్. ఇలా జరీ, కాఫర్ జరీ వచ్చింది. ఇదొకటి. అలాగే ఇది ఆర్గంజా అండి. ఇది పళ్ళు, ఇదే ప్రింటెడ్ బ్లౌజు. చాలా బాగుంటుంది చీర అంతా. ఎలా ఉంటుందంటే ఇగలా ఉంటుంది. బట్ట చాలా బాగుంటుంది. ఇది బార్డర్ ఇలా ఉంటుందండి, పై బార్డరు, అడుగు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఇలా బాగుంది, సూపర్ అసలు శారీ. ఇది ఆర్గంజా వచ్చిందండి. ఆర్గంజా అంటే బిరుసుగా ట్రాన్స్పరెంట్గా కాకుండా చాలా బాగుంటుంది. అలాగే ఇది సెమీ టసర్లో గ్రే అండ్ ఇది అదొక రకమైన వాసన వస్తుంది బట్ట. ఇది థ్రెడ్ వీవింగ్ లాగే చిన్ని ప్రింట్ అంతే, ఓన్లీ ఇలా చిన్న ప్రింట్. చీర అంతా మాత్రం అదిరిపోయింది. హోయ్, ఇదిగోండి ముడికుట్టు వస్తుంది, అవుట్లైన్ కాంతా వర్క్ వస్తుంది. ఇది పళ్ళు, సేమ్ ఇదే గ్రే కలర్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఇలాగా. చాలా బాగుంది చీర. ఇది ఎక్కువ ఏం కొనలేదు నేను, రెండు చీరలు 3 చీరలు కొన్నాను. శారీ అంతా ఇలా ఉంది. ఇది పౌటంచండి. శారీ అంతా అలా ఆల్ ఓవర్, కిందన అలా బార్డర్ వస్తుంది. ఓకే, ఇదో రకం. ఇది వచ్చేసి మీకు బాందిని స్టైల్లో చందేరి శారీ. ఇది ఇదిగోండి, ఇది పౌటంచు, ఇదే కలంకారీ బ్లౌజు. శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి రేట్లు మరి ఎక్కువ కాదు, రీజన్గా ఉన్నాయి. చాలా బాగుంది చీర. అంటే మన్నికి బాగుంటుందండి. ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోండి, సెకండ్ టైం మీరే వాష్ చేసుకుని లైట్గా గెంజి కూడా పెట్టుకోవచ్చు. ఇది పళ్ళు, సేమ్ ఇదే కలంకారీ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. బాందిని బాగుంది. చందేరి శారీస్ అండి ఇవి. ఓకే, నాకు తెగ నచ్చేసినాయి బాబు ఈ చీరలు. బాగా కట్టుకుంటున్నారు. ఇవన్నీ మోడల్స్ కట్టుకుంటే బాగుంటాయి. పౌట్ పిన్నిస్లు పెట్టేసి ఇలా బిగించేసుకుని చీరలు కట్టుకోకుండా చాలా స్టైల్గా కట్టుకుంటారు. అలా బాగుంటుంది. నాకు పిన్ను పెట్టుకునే అలవాట్లేదండి. అందరూ ఎలా ఉంటుంది పద్మగారు చీర అని అడుగుతారు. ఇది కూడా ఏదో మెటీరియల్ అండి, చందేరిలే అనుకుంటా. ఇదిగోండి గోల్డ్ బార్డరు. ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, డిజైన్ చాలా నచ్చింది. బ్లాక్ శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. చిన్న డిజైన్ భలే ఉంది. ఇవి అమెరికాలో వెళ్ళే వారికి
వాష్కి అయ్యి చాలా బాగుంటాయండి ఈ చీరలో. అంటే చిన్న ప్రింట్, కొంచెం అమెరికా వెళ్ళటం అంటే చిన్నపిల్లలు వెళ్ళరు కదా, మదర్స్ ఎక్కువ వెళ్తారు. పిల్లల్ని పురుళ్ళు పోయటానికని, లేకపోతే పిల్లల్ని పెంచడానికని, పిల్లలకి వాళ్ళు జాబులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి హెల్ప్ కోసం వెళ్తూ ఉంటారు. వారికి మంచి అవకాశం అలాంటి చీరలు. ఈ చీర కూడా మీరు అమెరికా వెళ్ళేవారికి ఈ చీర కూడా మీ ఇష్టం. వాషింగ్ మిషన్ అయితే నేను చెప్పలేనండి, ఎంత బాగుంది ప్రింట్. ఈ చీరలు మాత్రం నా మనసుని దోసేసుకున్నాయండి. నీకు ఏదైనా ఇష్టం ఉంది పద్మ అంటే ఏమి ఇష్టం అంటే చీర, దేవుళ్ళు, గుళ్ళు గోపురాలుని అదనమాట నాకు ఇష్టాలు. ఇదిగోండి బ్లౌజ్ అనమాట. పళ్ళు చూసేసే పడిపోయాను నేను. ఈ కుచ్చులు మనం చేయించుకోవాలంటే 400 తీసుకుంటున్నాడు ఇలా ఇవి చేయటానికి. చాలా బాగుంది. ఇది కూడా లెనిన్ మెటీరియల్ వస్తుందండి. అలాగే ఇది సిల్క్ కోటా చీర వస్తుంది. ఎంత బాగుంది చూసారా, ప్యారెట్ గ్రీన్ చీర అంతా అద్దాలు. ఈ చిన్న ప్రింట్ బ్లౌజు రోజెస్ లాగా. ఇది పళ్ళు, ఇది పళ్ళు. సిల్క్ కోట అంటేనే జారిపోతుంది కదా సిల్క్. బ్లౌజ్ ఇది కట్ వర్క్ వచ్చిందండి ఇలాగా వార్నే అద్దాల చీర అంతా. ఓకే, ఇదొకటి. అలాగే ఇది హ్యాండ్లూమే, లెనిన్ హ్యాండ్లూమ్ అనుకోవచ్చు, కాంతా వర్క్. ఇదిగోండి ఇదంతా పళ్ళు, మొత్తం రిచ్ వర్క్. దీనికి బ్లౌజు ఇదిగోండి ఈ ప్రింటెడ్ వచ్చింది ఇలా. ఇది బ్లౌజు. ఓకే, చేతికి ఇలా బార్డర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓపెన్ చేస్తే ఇవన్నీ మనం మడతలు పెట్టలేం. శారీ అంతా అలా ఉంటుందండి. బాగుంది కదా వర్క్. ప్రతి ఈ ఫ్లవర్కి అవుట్లైన్ కాంతా వర్క్ వచ్చింది. బార్డర్లో కూడా కింద పైన కూడా ఇలా వర్క్ వచ్చింది. ఇవి కొంచెం సరిపడి కాస్ట్ ఉంటాయండి. మరి మరీ తక్కువ రేట్ల చీరలు కాదే, కొంచెం క్వాలిటీగానే కొంటాను కాబట్టి నేను. ఇది నా అదే ఇది నా అదే. ఇది పౌటంచండి, మంచి స్కై బ్లూ అంతే. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఫస్ట్. ఇదిగోండి బ్లౌజు. నేనైతే ఈ బ్లౌజ్కి వెళ్ళనండి. ఇందులో ఉన్న కలరు ఒక ఇలాంటి కలర్ ఏదన్నా ప్లెయిన్ బ్లౌజ్ పెట్టేసుకుంటాను. దీని అందం కావాలంటే మనం ప్లెయిన్ బ్లౌజ్ పెట్టుకుని పైపింగ్ వేయించేసుకుంటే సరిపోతుంది అంతే. దీనికి అందం అదే. అదిగోండి చీర. ఇవి మంచి ఎంప్లాయీస్, డాక్టర్లు వారికి చాలా బాగుంటుంది. ఇలా ఉంటుందండి చీర. చూసారా ఎంత బాగుందా. ఇదొకటండి హ్యాండ్లూమ్. ఓకే, ఇంకెక్కడికి వస్తే ఇవి రకరకాల కలర్స్తో చాలా చీరలు కొన్నాను. ఇది గోల్డ్ బార్డరు, అటు ఇటు లీఫ్ కింద వచ్చింది. అదే కలరు గ్రీను బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఈ లైట్ కలర్ ఉంటుందండి. ఇది లైట్ కలర్. దీనికి కూడా మామిడి పిందులు, గోల్డ్తో మామిడి పిందులు వచ్చినాయి. క్రాస్ డిజైన్ లాగా వచ్చింది ఇలా క్రాస్గా, సెల్ఫ్ డిజైన్. తెలుస్తుంది కదా, లైటింగ్కి తెలియట్లేదా. ఇదో చీర. అలాగే ఇది కూడా నా ఫేవరెట్ డిజైన్ ఏదన్నా ఉందంటే ఈ ట్రీలు అనమాట. ట్రీ అని అంటారు, ఇది ట్రీ. ఓకే, దానికి ఈ బ్లౌజ్ కూడా ఈ ట్రీలో ఈ చుక్కలు ఎలా డిజైన్ ఇచ్చాడో బ్లౌజ్ కూడా అలాగే ఉందండి దీనికి. ఇది బ్లౌజ్ డాట్స్ కింద, చిన్న చిన్న డాట్స్ కింద బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఇలా మల్టీ కలరు బూటీ వచ్చింది. గ్రే, పింక్, గ్రీన్, బ్లూ అలా కలర్స్. ఓకే, ఇదో చీర. ఇది ఆల్రెడీ మీకు చాలా
చీరలు ఉంటాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మోడలు ఒక్కొక్క కలర్ వస్తుంది. ఇదిగోండి, ఇది బార్డరు, పైన కింద పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్. ఇవి టిష్యూ లెనిన్. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, భలే ఉందండి బాబు చీర. ఇలాంటి చీరలు ఇలా చూపిస్తే కలర్స్ టప 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 టపే అసలు 2 లక్షల సరుకు 20 నిమిషాల్లో సెలెక్షన్ అయిపోతుంది నాకు. అరగంట కూడా పట్టుకోను టైము. ఇది కోట అండి, గోల్డ్ బార్డర్ వచ్చి. ఇది పళ్ళుకి ఇలా కుచ్చులు వచ్చింది. చెమటలు పట్టేసింది ఇక్కడ, అసలు తగలట్లేదు వేసి. తొందరగా చేసేద్దాం. ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వచ్చేస్తుంది. ఇంకా ఇదంతా కిందనే ఇలా బార్డర్ వస్తుంది. కచ్ వర్క్ లాగా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇదిగో ఇలా ఉంటుంది బార్డర్. ఓకే, అలాగే ఇది కూడా లెనిన్ ఐటెం లాగా. ఈ చీరలు కూడా తెగ నచ్చినాయి నాకు. ఇవి ఇలా చూస్తే కాదు, కట్టుకుంటే బాగుంటాయండి. రేట్లు కూడా మరి టూ మచ్గా లేవు, రీజన్ ప్రైస్లోనే ఉన్నాయి. $3000 లోపే ఉన్నాయండి ఈ చీరలన్నీ. ఇది పళ్ళు, ఇదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇలా. ఇదంతా సింగిల్ థ్రెడ్తో మిషన్ ఎంబ్రాయిడరీ అండి వర్క్. ఇది మొత్తం ఆల్ ఓవర్. మిగిలింది స్కర్ట్ బార్డర్. అసలు మొత్తం చీర అంతా ఆల్ ఓవర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇది కూడా కోటా చీరే. అటు ఇటు చూపిస్తున్నానే, అదిగో. ఇది బ్లౌజ్ ప్లెయిన్, రిచ్గా పళ్ళు, ఆల్ ఓవర్ మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది స్కర్ట్ బార్డర్, అంటే నేను కిందకి చూపిస్తున్నాను. అది ఇది కిందకి మోకాళ్ళ దాకా వస్తుంది. ఇది కూడా మీరు హల్దీ ఫంక్షన్లకి చాలా బాగుంటుంది చీర. ఇంకో విషయం, ఎవరికన్నా చీరలో మన భీమవరం చుట్టుపక్కల ఎవరైనా కొనుక్కోవాలి అని ఉద్దేశం ఉంటేనే, ఊరికే ఏదో చూసి వెళ్ళడం సరదాగా అంటే కుదరదు, నాకు అవ్వదు. చాలా అంటే బిజినెస్ ఉందా లేదా పక్కన పెడితే వాట్సాప్లో రిప్లైకే సరిపోతుంది లైఫ్ అంతా నాది. అందువల్ల మీరు కొనుక్కునే ఉద్దేశం ఉండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చీర ఏది కావాలో అది, మీ ఐడియా ఏంటి, ఏం కొనుక్కోవాలనుకుంటున్నారని ఒక ఐడియాతోటి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టి చెప్తే నేను చెప్తాను ఇంటికి రావటానికి. అది కూడా నాకు ఎక్కువగా కొనుక్కుని కస్టమర్ చుట్టుపక్కల ఉన్నారు, వారి కోసం. వారానికి 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటాను, ఇంటికి వద్దిరిగాని. ఓకే, అలా కూడా నా ఓల్డ్ కస్టమర్లు చాలామంది ఉన్నారు భీమవరంలో. వారందరూ ఇదివరకు కాటన్ చీరలకు వచ్చేవారు నా దగ్గరికి. అందరికీ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను, రావచ్చు చీరలకి ఇంటికి వచ్చి. మీకు ఏమన్నా నచ్చితే చూసి అసలు ముందు మీరు ఏం కావాలనుకుంటున్నారో అవి చెప్పాలి. చీరలు అన్నీ కెలిగేస్తానంటే షాపుల్లో మళ్ళాగా నేను కెలకనేవునండి, అది కూడా చెప్తున్నాను. అలా అని మగవారు, ఇది కలంకారీ ప్రింటు సెమీ టసరు. ఆ చీర చెప్పడం మర్చిపోయాను. ఫ్యామిలీతో వచ్చిన మగవారి కిందే ఉండాలి, లేడీస్ మాత్రమే పైకి రావాలి ఒకవేళ ఫ్యామిలీతో వస్తే. ఓకే, లేడీస్ వస్తే తెలిసినోరు అయితేనే అలౌ చేస్తాను, కానీ కొత్త వారిని అలౌ చేయనండి, అది కూడా చెప్తున్నాను. కొత్త వారిని ఎట్టి పరిస్థితిలో అలౌ చేయను. ఇది కూడా సెమీ టసర్కి ఆల్ ఓవర్ వర్క్ అండి, థ్రెడ్ వర్క్, మిషన్ వర్క్. ఈ గోల్డ్ ఇది ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ బ్లౌజ్. బాగుందే ఈ చీర. కొంచెం బరువు ఉందండి, వర్క్ కదా అందుకని అనుకుంటా బరువు ఉంది. సూపర్ శారీ వచ్చింది, చూద్దాం ఎంత బాగుంది కలర్. బ్లూ, ఇందులో చాలా కలర్స్ తెచ్చాను. ఇది గోల్డ్ పళ్ళు, అందుకే ఎవరికన్నా రావాలి చీరలు కావాలి అనుకుంటే రావచ్చు. ఇది బ్లౌజ్ రన్నింగే, కానీ ఆ చీర స్క్రీన్ షాట్ చూపించి అలానే సంటి పిల్లల్ని కుదరదండి తీసుకురావటానికి.
ఎందుకంటే మనకు ఉన్నది ఇంట్లో బిజినెస్ కాబట్టి వచ్చిన కాడి నుంచి పిల్లలు నేను మీతో ఉండాలో వాళ్ళతో చూసుకోవాలో తెలీదు. చంటి పిల్లలతో, మరీ చంటి పిల్లలతో కూడా అవదు. శారీ కావాలంటే ఇంటికి రావచ్చు. ఇన్ని కండిషన్లు పెట్టని ఏం వెళ్తాం లేదని ఇంటికి అనుకుంటే మీ ఇష్టం అది. ఇంటికి రావచ్చా మేడం, మీ లొకేషన్ ఎక్కడని చాలామంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది టిష్యూ లెనిన్. ఓకే, ఇది కూడా టిష్యూ లెనినే. ఇవి ఒకదాని మించి ఒకటి అనమాట. ఇలాగే ఉంటుంది చీర అంతా. బార్డర్ ఈ కలర్ వస్తుంది. అమ్మ బ్లౌజు ఇదే కలరు, కొంచెం డార్క్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ నేను చూపిస్తున్నాను వీడియోలో, మీకు ఐడియా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో చూసింటే. ఇదొకటి. ఇది ప్యూర్ టసర్ శారీ వర్క్. ఇందులో లైట్ కలర్ ఉంది, గ్రీన్ అండి. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ లాగా, ఇలా కచ్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్, మళ్ళీ కచ్ వర్క్. చిన్ని బొట్టు బిళ్ళలు చూడండి, సెకండ్ కింద చుక్క పెడతాను నేను ఇలాగా, అలా చుక్క బ్లౌజు. నేను ఇలా చుక్కలు పెట్టుకుంటాను కదా బొట్టు బిళ్ళ కింద, అంత చిన్న సైజు చుక్క బ్లౌజు. శారీ ఇదంతా పళ్ళు, శారీ అంతా ఇలా వస్తుంది. ఓకేనా, బాగుందండి ఈ చీర కూడా. కట్టుకుంటే ఇవి ఇలా చూస్తే కంటే కట్టుకుంటే బాగుంటాయి. ఓకేనా, అలాగే ఇది టస్సర్. ఇది నా అదే అన్నాను కదా నాదే అని. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న గులాబీలు. ఇది హై నెక్ పెట్టి కుట్టించుకుంటానండి. పండగలు వస్తున్నాయి కదా, ఒక్కో పండగకి ఒక్కొక్క చీర. శారీ అంతా అలా ఉంటుంది. అక్కడక్కడ బంచెస్ కూడా అలా వస్తాయి. మళ్ళీ ఆ ఫ్లవర్స్లో మిర్రర్ ఇచ్చాడు. ఎన్ని చెప్పాలో చూసారా, ఊరికే అయిపోతుందండి. కింద వారనేమో కచ్ వర్క్ ఇచ్చాడు. ఇలా కచ్ వర్క్ అంటే కట్ వర్క్, కట్ చేశాడు. ఇలా ఏమంటారు మరి దాన్ని, ఇలా జిగ్ అది. అలాగే ఈ చీరలు అయితే ఇవి అన్ని రంగులు కొన్నానండి. ఇందులో ఈ మోడల్లో ఎన్ని రంగులు ఉంటే అన్నీ కొన్నాను. ఇది పై బార్డరు, ఇది రిచ్గా పళ్ళు, ఇది అడుగు బార్డరు, ఇదే కలర్ బ్లౌజు. ఇట్లా బాగుంది కదా. అలాగే ఇది ఏమంటారు, సెమీ టస్సర్ అంటారు దీన్ని. సెమీ టస్సరు, పెద్ద పెద్ద ఫ్లవర్స్. నాకు ఎంతసేపు పెద్ద పెద్ద గులాబీ పూలు, ఆల్ ఓవర్ డిజైన్లు ఇవే నచ్చుతాయి చీరలో. ఇదిగోండి, చాలా ఇంగ్లీష్ కలర్లో చాలా ఎలిగెంట్గా ఉంది సారీ. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజు. గోల్డ్ టిష్యూ బ్లౌజు ఇలా ఉంటుంది ఫ్లవర్తో. సెల్ఫ్ ఫ్లవర్ వచ్చిందండి, అద్భుతంగా ఉంది చీర. బ్లౌజ్ అదే పేరప్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇదొకటి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా మరి? బాగుంది కదా చీర. ఓకే, ఇదొకటి. ఇది కూడా సెమీ టసర్. ఇది బ్లౌజ్ వచ్చిందండి. మీకు ఎప్పుడు తెలిసిపోతుంది, ఇలా పీసులు కింద ఉంటుంది చీర. ఇది డార్క్ లైట్ కింద ఉంటుందండి. కొంచెం టసర్ చీరలు ఒకే చోట రంగు అంటుకున్నట్టుగా ఉండవు. అదిగోండి, చాలా బాగుంది. శారీ అంతా ఇలాగా పింక్ కలర్తో ఉంటుంది. బ్లౌజు బీట్రూట్ కలర్ వచ్చింది, చూపించానుగా. అలాగే ఇది ఒక ఇంగ్లీష్ కలర్, గోల్డెన్ టిష్యూ. ఇదిగోండి, శారీ ఇలా ఉంటుంది. ఇవి రేట్లు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. దీనికి లైనింగ్ కూడా ఇచ్చాడండి, గంధం కలర్. ఇదిగోండి, ఇది బ్లౌజు. చీర అంతా అక్కడక్కడ గోల్డ్ చిప్పు కుట్టాడు అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి, బాగుంది కదా. అలాగే ఇది కూడా కలంకారీ డిజైన్తో. ఇది నా ఫ్రెండ్ ఉంది, దానికే ఈ చీర.
బ్లాక్, అదిగోండి ఇది పళ్ళు. బ్లౌజులు పెద్దగా మంచిగా ఇవ్వలేదు వీటికి, నాకు నచ్చలేదు ఈ బ్లౌజులు. బాగున్నాయి ఊరికే అంటున్నాను, కలర్ఫుల్గా ఉంటే బాగుంటాయి. రెడ్ ఏదన్నా, ఇది బ్లౌజు, ఈ డిజైన్ కానీ బాగుంది, సింపుల్గా ఉంటుంది. పైపింగ్ వేసి కుట్టించుకుంటే ఈ కలర్ పైపింగ్ బాగుంటాయి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. అది సెమీ టసర్ చీర, ఇది చందేరి శారీ అండి. ఇవి మాత్రం అంతు పంతు లేవు, ఎంత బాగా ఇస్తున్నానో. ఇంగ్లీష్ కలర్స్ కదా, తెగ నచ్చేస్తున్నాయి అందరికి. ఇందులో వచ్చిన ఈ లైట్ కలరే, ఇది బ్లౌజ్ బాగుందే. స్క్రీన్ షాట్ ఇచ్చుండి, ఎంత బాగుందో. ఎన్ని టిష్యూ లేనిలేనండి, ఇలా ప్రింట్లు, వాటికి అవుట్లైన్ జరీ వర్క్ అలా. బ్లౌజ్ ఓన్లీ ఇలా చిన్న ఫ్లవర్ లాగా ఇలా డిజైన్ ఇచ్చాడు. ఫ్లవర్లా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజు. ఓకే, ఎంత బాగుందో చీరే. ఇది పై వరకు ఇలా ఇచ్చాడండి డిజైను. ఇది అడుగు డిజైన్ ఇలా బాగుంది. స్క్రీన్ షాట్. ఓకే, ఇది కూడా టిష్యూ లెనినే, అటు ఇటు బార్డర్తో. ఇది పౌటంచండి, మీకు లోపల చిన్న ఇదిగోండి ఇలాగే బ్లౌజు బాగుంది కదా. ఇది కూడా నేను చీర కుట్టించాక అప్పుడు అడిగి తిరిగాను, మీరు కట్టుకుని చేసింటే భలే ఉండు, కట్టుకోవడానికి కుట్టించలేదు అంతే. మా టైలర్ ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళాడండి, ఊళ్ళో లేడు, అందుకు కుట్టిద్దామంటే ఆయన వచ్చాక అప్పుడు. ఇది చూడండి, ఇది కూడా పద్మగారు కుట్టించుకుంటుంది. ఇది పళ్ళు వచ్చింది, సేమ్ ఇదే బ్లౌజ్ వచ్చింది. ఎందుకు కుట్టించుకుంటుంది అన్నాను, ఇన్ని చీరలు ఉంటాయి. ఇది ఈ ప్రింట్ తెగ నచ్చేసిందండి నాకు. అదిగోండి ఆల్ ఓవర్ రోజెస్ బాగా నచ్చింది. బాగుంది కదా చీర, ఒకేలా అనిపిస్తున్నాయా? ఒక్కరే కొనుక్కోరు కదా, ఎవరికి ఏది నచ్చితే అది. ఓకే, స్క్రీన్ షాట్. ఇంక ఈ చీరలు అయితే నేను చెప్పని అలవి కాదు. ఈ చీరల గురించి చెప్పాలి అంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది ఇలాగా, ఇది పౌటంచు శారీ అంతా ఇలా ఉంటుంది ఈ డిజైన్తో. ఇదే కలరు ప్రింటెడ్దే బ్లౌజ్ వస్తుంది. ఏది ఇదిగోండి. ఓ అమ్మ, ఎక్కడున్నావే? వీటి వల్ల అసలు చీరలే తీయటం చేతనవ్వట్లేదు నాకు. ఇప్పేద్దాం, ఏముంది దాంట్లో, అంతే కదా. ఇది పౌటంచండి. ఓకే, మడతెట్టుకోవటం కష్టం అవుతుందో ఒకసారి నేను కూడా చూసినట్టు ఉంటుంది కదా. అదిగో ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇక్కడ ఉందమ్మా, అదిగో ఇది కూడా నాదే. ఇది బ్లౌజు. భలే ఉందే, బాగుందా డిజైన్? అంటే వెరైటీగా ఉంది. చాలా బాగుంది, మెటీరియల్ బాగుంది, చీర బాగుంది. ఈ కాలు ఎటు వెళ్ళిపోయింది, తిమ్మిరి వచ్చేసింది కింద కూర్చుంటే. ఇదిగోండి, ఇది ఈ చీర కూడా టిష్యూ లేనినే, ఇలా నెమళ్ళు వర్క్. బ్లౌజ్కి ఎలా వచ్చిందో చూపిస్తానే. అదిగోండి, ఇది వీప్ మీద ఇలా నెమళ్ళు వచ్చినాయి. ఇది డిజైను వీప్ మీద. ఇది హ్యాండ్కి ఒక నెమలు వచ్చింది. బాగుంది కదా ఇది డిజైన్.
ఆల్ ఓవర్. స్టార్టింగ్ ఒక్క కొమ్మ మాత్రం వదిలిపెట్టాడు, మిగిలిందంతా వర్క్. అవుట్లైన్ పెయింటింగ్, దానికి అవుట్లైన్ వర్క్. కనిపిస్తుందా బాగానే? సూపర్ శారీ. అది పళ్ళు. ఏమంటారు దీన్ని? ఏం కలర్ అంటారు? మెహందీ పొడి కలరే, కాకి కలర్, అంతేనా? పోలీసు యూనిఫామ్ కొత్త బట్టలు కుట్టించుకున్నప్పుడు ఉంటాయి, అలిసిపోయాక రంగు మారుతుంది. భలే చెప్పానే. ఇది కూడా సెమీ టసరు. ఇది చూడండి ఎంత బాగుందో. అదిగో చీరంతా అలా ఉంటుంది. ఇది బాందిని ఏమంటారు, షిబోరి స్టైల్ వచ్చింది. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది ఇలాగా. భలే ఉన్నాయి. ఇవి పెద్దగా రేట్లు కాదు కానండి, చాలా బాగున్నాయి. ఇది పళ్ళు వచ్చింది, ఇది బ్లౌజ్ వచ్చింది. వామ్మో ఎంత బాగుందో చీర. అట్లా ఇది పౌటంచు సేమ్ ఇదే. ఇది బ్లౌజు. ఇది కూడా గ్రేప్ కలర్. అవునా? గ్రేప్ కలరేనా? శారీ అంతా ఇలా వర్క్. మరి టూ మచ్ కాస్ట్ కాదు, బాగుంది రేటు. ఓహో ఇంకోటి ఉంది అక్కడ. ఇది కూడా సెమీ టసర్లోనే వర్క్. ఇదిగోండి గోల్డ్ బార్డర్లో సిల్వర్ బార్డరు, కాఫర్ జరీ అనుకోవచ్చు పోనీ. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ. బ్లౌజ్ ఇదిగోండి, ఇది చిన్న ప్రింట్ బ్లౌజు. కనిపించిందా? శారీ అలా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అది లెక్క. ఇదిగో గ్రే కలర్ భలే ఉందే చీర. ఇప్పుడు వదిలేసుకుంటే మళ్ళీ కావాలంటే దొరకవచ్చుండి, మీ ఇష్టం. ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది నా కస్టమర్స్లో. చూసుకుని పిల్లల్ని అమెరికాలో పంపించడానికి డబ్బులు ఖర్చులు అయిపోయి పాపం చాలామంది అదే కంప్లైంట్ చెప్తున్నారు నాకు. చీరలు నచ్చేస్తున్నాయి పద్మ గారు, మీరు అలాంటివి పెట్టేస్తే అలాగా బడ్జెట్ లేదు అని. ఇది పళ్ళు అండి. ఇది కూడా టిష్యూ లేనినే. స్కర్ట్ బార్డర్ లాగా అలాగా. అబ్బబ్బబ్బబ్బా ఆల్ ఓవర్. దీనికి బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. బ్లౌజ్ కోసమే కష్టాలన్నీ, బ్లౌజ్ కోసమే వచ్చినాయి మనకి. ఓహో దీనికి కూడా ఇలా బ్యాక్ ఈ వర్క్ ఇచ్చేసాడండి. అదిగో అది లెక్క. కనిపించిందా? అది వీపికి వర్క్ కనిపించట్లే అలాగా. ఇది హ్యాండ్స్కి ఇచ్చాడు. బాగుందే చీర అంతా. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. అదిగో ఇది నాదే, ఇది కూడా నాదే. ఇందులో 4 or 5 చీరలు వచ్చినాయి ఈ వీడియోలో నా చీరలో. ఇదిగోండి ఇది కూడా సెమీ టస్సర్. ఇదంతా బార్డర్లో వర్క్. ఇదంతా వర్కే. ఇక్కడ కూడా బార్డర్లో వర్క్ ఇచ్చి నేను పైన పళ్ళు కిందకి పైకి చూపిస్తాను అనమాట. ఇది బ్లౌజు. ఫస్ట్ ఇంపార్టెన్స్ బ్లౌజ్కి. ఇది బ్లౌజ్ అండి. ఓకేనా? ఇప్పుడు అటు తిప్పుతానే. అదిగోండి ఇది పళ్ళు. బ్లౌజ్ ఆల్రెడీ చూపించేసాను మీకు. శారీ వచ్చేసి అలా ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఇలా బార్డర్కి అక్కడక్కడ కాంతా వర్క్ చేసి ఒక చిప్ పెట్టాడు. ఒక 2 రకాల కలర్స్తో. ఇక్కడో కలర్ ఇక్కడో కలరు అట్లా. కనిపించిందా? సూపర్ ఉంది శారీ. ఓకే అవన్నీ ఎప్పుడు మడతెట్టాలి అది సంగతి. కూర్చుని తాయితీగా
ఇది కూడా లెనిన్ అని చెప్పాలా, టసర్ అని చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. క్రేప్ మెటీరియల్లా ఉందండి ఇది, క్రేప్. అదిగోండి ఇది పళ్ళు. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజు. కనిపించిందా? ప్లెయిన్దే బ్లౌజు. శారీ అంతా ఆల్ ఓవర్. బాగుందే, భలే ఉంది శారీ. నేను డిజిటల్ ప్రింట్స్ వేయిస్తాను కదా. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా సెమీ టసర్లోనే. అదిగోండి ఇది పౌటంచు. కింద కార్పెట్తో కలర్ కలిసిపోయింది అనుకోకండి, ఇది కార్పెట్ కలరు. పళ్ళు ఇది కార్పెట్ కలర్ అంటున్నాను. ఇదిగోండి ఇది బ్లౌజు. మతిలేదు. ఓకే, శారీ అంతా సేమ్ ఇలాగే బాగుంది కదా. ఇవేనండి శారీస్. మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఓకేనా? బాగున్నాయి కదా. ఇందులో ఏ చీరలు ఉన్నాయో మీరు గెస్ చేసేస్తారు మామూలుగా, నాకు తెలుసు. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి. Audio Jungle.